ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ప్రభు ఇచ్చిన ప్రతి మాట మన హృదయంలో చేర్చుకుందాం. లేదా మరి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మనం ప్రారంభ దినమందు మనం కొరింథీ పత్రిక అనే ధ్యానాన్ని మనం ధ్యానం చేసాం. మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ చూడాలి, అందరూ వాక్యాన్ని గ్రహించాలి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికిని మనకును ప్రభు నామమున ప్రభులో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయనది. చాలమ్మా, దయచేసి అందరూ వాక్యం మీద మనసు పెడదాం. ఈ కొరింథీ పత్రిక అనేది చాలా విశేషమైన పత్రిక. ఈ కొరింథీ పత్రిక అనేది నేటి సంఘానికి ఎంతో విలువైన పత్రిక. కాబట్టి దయచేసి ప్రతివారు కూడా వాక్యం మీద మనసు పెడదాం. ఈ మొదటి కొరింథీ పత్రికలో సుమారుగా 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మొదటి కొరింథీ పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ కొరింథీ పత్రికను రచించిన రచయిత లేక గ్రంథకర్త ఎవరు అంటే పౌలు అని చెప్పడంలో సందేహమే లేదు. తర్వాత ఈ పౌలే 2వ కొరింథీ పత్రిక కూడా రాశాడు. ఆ 2వ కొరింథీ పత్రిక 13 అధ్యాయాలు కలిగిన పత్రిక. దయచేసి బాగా గమనించండి. ఈ మొదటి కొరింథీ పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాల్లో కూడా ఈ మొదటి అధ్యాయంలో సుమారుగా 31 వచనం ఉంది. ప్రభు చిత్తమైతే ధ్యానించినప్పుడల్లా కూడా ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ప్రతి వచనములో కూడా ఒక అంశం ఉంది. ఆ అంశ ప్రకారంగా మనం ధ్యానించినప్పుడు ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి కొరింథీ సంఘం అనేది చాలా విలువైన సంఘం. ఆ సంఘ స్థాపన చేసిన వ్యక్తి అపోస్తుడైన పౌలు అని చెప్పడంలో సందేహమే లేదు. దయచేసి బాగా గమనించండి. ఆ సంఘము కొరకు పౌలు చాలా కష్టపడ్డాడు. ఆ సంఘము కొరకు పౌలు సుమారుగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆ సంఘము కొరకు రాత్రింబగళ్ళు కూడా పౌలు ఎంతో ప్రార్థించాడు. ఆ సంఘం కట్టబడాలని, అక్కడ అనేక మంది రక్షింపబడాలని, ఆ పట్టణములో దేవుని మహిమ ఉండాలని, ఆ పట్టణములో దేవుని ప్రకాశత ఉండాలని ఆ పట్టణ ప్రజల కొరకు పౌలు చాలా శ్రమపడ్డాడు. చెప్పాలంటే పౌలు తన సుఖాన్ని ఎప్పుడు ప్రేమించలేదు, తనకున్న సౌఖ్యాన్ని ఎప్పుడు ప్రేమించలేదు. అనేకసార్లు ఉపవాసాలు ఉన్నాడు, అనేకసార్లు జాగరాలు చేశాడు, అనేకసార్లు కన్నీరు కార్చాడు, అనేకసార్లు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర గోజాడాడు. ఆ పట్టణం కొరకు, ఆ ప్రజల కొరకు తను చాలా ప్రయాసపడ్డాడు. తన ప్రయాసాన్ని చూసిన దేవుడు 100 మంది ఆత్మలు రక్షించాడు. హల్లెలూయా! ఆ 100 మంది రక్షించిన ఆ సంఘములో, పిల్లల కొరింథీ సంఘములో, కాబట్టి ఆ సంఘానికి పెట్టిన పేరేమిటంటే కొరింథీ సంఘము అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే ఆ పట్టణానికి ఉన్న పేరేమిటంటే కొరింథీ పట్టణము అని చెప్పారు. కొరింథీ పట్టణములో వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. కొరింథీ పట్టణములో విద్యావంతులు చాలామంది ఉన్నారు. కొరింథీ పట్టణములో వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి వ్యాపారస్తులు ఉన్న కారణం బట్టి, విద్యావంతులు ఉన్న కారణం బట్టి ఆ పట్టణము దినము అభివృద్ధిలోకి వచ్చి ఉండేది. ఆ పట్టణం చాలా నవనాగరికత కలిగి ఉండేది.
ఆ పట్టణానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ పట్టణం చూడడానికి సుందరమైనది, ఆ పట్టణం చాలా అందమైనది. అటువంటి కొరింథీ పట్టణం కోసం పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ అనే పేరుకు అర్థం ఏమిటంటే వెక్కసముగా తృప్తి పడినది అని చెప్పాను. ఏం చెప్పాను? వెక్కసముగా తృప్తి పడింది అంటే అర్థం ఏంటి? ఎక్కువగా తృప్తి పడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఉండే ప్రజలు ప్రతి విషయంలో కూడా ఎక్కువగా వారు తృప్తి పడేవారు, ప్రతి విషయంలో కూడా ఎక్కువగా తృప్తిని వ్యక్తం చేసేవారు. అటువంటి స్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ కొరింథీ పత్రిక రాసే ఉద్దేశం ఏమిటంటే నేటి క్రైస్తవ సమాజానికి, నేటి క్రైస్తవ సంఘానికి ఒక ఆదర్శప్రాయమైన పత్రిక అని చెప్పడంలో సందేహమే లేదు. ఒక ఆదర్శప్రాయమైన సంఘము అని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకు అని మీరు అడిగితే ఆ యొక్క సంఘాన్ని చూసి పౌలు చాలా అభినందిస్తున్నాడు. ఆ సంఘాన్ని చూసి పౌలు చాలా సంతోషపడుతున్నాడు. ఆ సంఘాన్ని చూసి పౌలు చాలా ముచ్చటపడుతున్నాడు. ఆ సంఘాన్ని చూసి పౌలు చాలా ఆనందపడుతున్నాడు. గల కారణం ఏమిటో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. ఏ సంఘాన్ని చూసి పౌలు సంతోషపడుతున్నాడు? ఏంటమ్మా? అది కొరింథీ సంఘాన్ని చూసి పౌలు చాలా సంతోషపడుతున్నాడు. ఏమి కారణం? ఇచ్చేవారు ఉన్నారనా? కానే కాదు. వచ్చేవారు ఉన్నారనా? కానే కాదు. శ్రమల్లో కలిసి వచ్చేవారు ఉన్నారనా? కానే కాదు. ఆర్థికంగా ఇచ్చేవారు ఉన్నారనా? కాదే కాదు. ఏ విషయంలో కాదు. ఎందుకు పౌలు ఆ సంఘం అంటే అంత సంతోషపడుతున్నాడు? ఆ సంఘం అంటే ఎందుకు అంత ఆనందపడుతున్నాడు? ఆ సంఘం అంటే ఎందుకు అంత సంతోషిస్తున్నాడు? ఏం కారణం అంటే ఆ సంఘము ప్రార్థించే సంఘము. హల్లెలూయా, చెప్పలు. ఏ సంఘం అది? ప్రార్థించే సంఘము. అంటే ఈ 2వ వచనము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఆ యొక్క అంశం ఏమిటంటే ప్రార్థన. చెప్పండి, చెప్పాలి. ప్రార్థన. ఓసే, ప్రార్థన మాకు తెలియదేంటి, మేము నమ్మునట్టుండి కూడా చేస్తున్నాం అని మీరు అనుకోవచ్చు. ప్రార్థన ఎన్ని రోజులు చేసినా, ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రార్థన ఇంకా మనకు కొత్తగానే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నిద్ర వచ్చేవారు గట్టిగా చెల్లిద్దాం హల్లెలూయా. సరే, అక్కడెక్కడ ఉంటారు. ఒకసారి ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అన్నాడంట, ఏమండి డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో నేను దేనిని చూసినా రెండుగా కనిపిస్తున్నాయి. నా భార్యని చూస్తే ఇద్దరుగా కనిపిస్తున్నారు, నా కొడుకుని చూస్తే ఇద్దరుగా కనిపిస్తున్నారు, నా కూతురుని చూస్తే ఇద్దరుగా కనిపిస్తున్నారు అని అంటేగానే అప్పుడు డాక్టర్ గారు అంట, ఓసి ఈ చిన్నదానికి ముగ్గురు రావాలా అన్నాడట ఆయన. అర్థమైందా? ఓసి చిన్నదానికి, ఓసి చిన్న విషయానికి ముగ్గురు రావాలా అన్నాడట. అంటే అర్థం ఏంటి? పేషెంట్కి ఒకరు ఇద్దరులా కనిపిస్తే డాక్టర్కి ఒకరు ముగ్గురులా కనిపిస్తున్నారు. కొంతమందికి అర్థం కాలేదా? ఓకే అంటే కొంచెం మిమ్మల్ని ఉల్లాసంలోనికి, మిమ్మల్ని ఉద్యమంలోకి తీసుకెళ్ళని చెప్పి చిన్న మాట చెప్పడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. కాబట్టి మొదటి వచనం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? మొదటి వచనము ద్వారా అది దేవుని చిత్తం, మర్చిపోకూడదు. మొదటి వచనం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? దేవుని చిత్తము. ఈ మొదటి అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనములో కూడా ప్రతి వచనములో కూడా ఒక అంశం ఉంది. కాబట్టి మొదటి వచనంలో మనం ఏం చేస్తాం? దేవుని చిత్తం అనే విషయం మనం నేర్చుకున్నాం. ఈ 2 విషయంలో మనం ఏం చూస్తున్నాం? ప్రార్థన అనే అంశాన్ని మనం చూస్తున్నాం. అందరూ జాగ్రత్తగా వినండి. ప్రార్థన అనేది దేవుడు విశ్వాసకిచ్చిన ఒక ఆయుధం. చూడండి, ఆయుధం లేకపోతే ఎంత బలార్జుడైనా, ఆయుధం లేకపోతే ఎంత శక్తిమంతుడైనా, ఆయుధం లేకపోతే ఎంత వీరుడైనా తన శత్రువు దగ్గర అవలీలగా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. అయితే తన శత్రువుతో పోరాడాలి అంటే సైనికుడికి ఏం కావాలంటే ఆయుధాలు కావాలి. చెప్పండి, ఆయుధాలు. సైనికుడికి ఏం కావాలి? ఆయుధాలు కావాలి. ఏమిటి ఆయుధాలంటే ఈ తలకు శిరస్నానం కావాలి, ఈ ఛాతీకి మైమరు కావాలి,
ఈ పాదాలకు శిరస్సు ఏమని సిద్ధ మనస్సు అనే జోడు కావాలి. ఈ కత్తి నడుముకి ఏమంటే సత్యం అనే దట్టి ఉండాలి. తర్వాత చేతిలో ఖడ్గం ఉండాలి, ఈ చేతిలో డాలు ఉండాలి. ఈ ఆయుధాలు ఉంటేనే తన శత్రువుతో పోరాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శత్రువు ఎదురైనప్పుడు కత్తి తిప్పడం రావాలి, వీటితో అడ్డుకునే సమయం రావాలి. ఎందుకంటే ప్రియులారా బాగా గమనించండి, డాలు దేనికంటే ఆ శత్రువు కత్తితో ఇసిరినప్పుడు, ఈటితో ఇసిరినప్పుడు తన్ను తాను రక్షించుకోవాలంటే ఒక చేతిలో ఏముండాలి? డాలు ఉండాలి. చూసుంటారు అక్కడక్కడ డాలు అంటే పెద్ద చక్రంలాగా ఉంటుంది. కాబట్టి ఆ డాలు ఏం చేస్తుందంటే శత్రువు ఇసిరే ఆ అగ్ని కానీ, శత్రువు వేసే ఆ బాణం కానీ, శత్రువు విసిరే ఆ ఖడ్గం కానీ, శత్రువు విసిరే ఆ ఈటి కానీ తనకు హాని చేయకుండా తన్ను తాను రక్షించుకోవాలంటే ఏమంటే డాలు ఉండాలి. ఏముండాలి? ఆ డాళ్ళు బైబిల్లో దేనికి పోల్చాడు? చెప్పాలి. మీకు కానీ పరీక్ష పెడితే 100కి 100 మార్క్స్ గ్యారంటీ. అర్థమైందా? దేని పోల్చాడు? నాకు మతిపోతుంది, ఇన్నిసార్లు నేను బోధించాను కదా. డాలు అనే విశ్వాసం మనకు ఉండాలి, ఖడ్గము అనే వాక్యం మనకు ఉండాలి. అందరూ జాగ్రత్తగా వినండి. కాబట్టి ఖడ్గము అనే వాక్యం మనకు ఉండాలి, డాలు అనే విశ్వాసం మనకు ఉండాలి. ఈ రెండు కూడా ఉంటేనే విశ్వాసి తమ శత్రువుతో పోరాడడానికి, తమ శత్రువుతో విజయం పొందడానికి, తమ శత్రువుతో గెలుపొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విశ్వాసకి ఖడ్గం ఉండాలి. అంటే ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొని ఇదిగో పొడి చేస్తానని న్యాయంతో నాను. కాబట్టి ఏముండాలి? చెప్పాలి వాక్యమనే ఖడ్గం ఉండాలి. నాలాంటి పాస్టర్ గారు చెప్పారట, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అయి ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మతో కాలిపోవాలి, పరిశుద్ధాత్మతో మండించబడాలి అనేసరికి ఓహో అలాగని చెప్పి ఇంటికి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి ఆవిడ చేతులు కాళ్ళు ముఖం అన్ని కాల్చేసుకుంటుందట. ఈరోజు ఆయన నుంచి ఏంటి ఆ పని, ఎందుకలా కాల్చుకుంటున్నామంటే ఇదిగో పాస్టర్ గారు చెప్పారండి, పరిశుద్ధాత్మ అగ్నిలాగా ఉంటుందట, కాల్చబడాలట, కాల్చబడితే మన శరీరంలో కోరికలన్నీ పోతాయట అని చెప్పగానే ఓ నీ ముఖం సొంతకెల్లా కాల్చబడ్డం అంటే ఈ అగ్నితో కాదే, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలని చెప్పాడట ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది పొరపాటు పడతారు, కొన్ని అపార్థాలు చేసుకుంటారు. కాబట్టి అపార్థాలు చేసుకోకూడదు, పొరపాటు పడకూడదు. దేవుడు చెప్పిన సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి, మన అంశం ఏమిటి? కాబట్టి ఈ మొదటి కొరింథీ పత్రిక, ఈ మొదటి అధ్యాయము, ఈ మొదటి వచనము, ఈ రెండవ వచనము జాగ్రత్తగా మనం చూస్తే ఈ మొదటి అధ్యాయంలో 31 వచనము ఉంది. ఎన్ని ఉన్నాయి? 31 వచనం ఉంది. ప్రతి వచనములో కూడా ఒక అంశము ఉంది. మొదటి వచనములో ఏం ధ్యానం చేసాం? దేవుని చిత్తం అనేది ధ్యానం చేస్తాం. రెండవ వచనంలో ఏం ధ్యానం చేసాం? ప్రార్థన అనే దాన్ని మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఆ ప్రార్థన కోసం కొన్ని విషయాలు తెలుసుకొని మనం ఈ స్థలం నుంచి వెళ్ళిపోదాం. అందరూ జాగ్రత్తగా వినండి. ప్రార్థన చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. చెప్పాలి. ప్రార్థన చాలా ముఖ్యమైనది. కాబట్టి ఎందుకు దేవుడు అంత విపులంగా చెప్తున్నాడు, అంత వివరంగా చెప్తున్నాడు, అంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే దయచేసి బాగా గమనించండి. ప్రార్థన ప్రమాదము నుండి రక్షించును. చెప్పండి. మన అంశం ఏమిటి? అందుచే మన అంశం ఏమిటి? ప్రార్థన. ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే, ఎందుకు ప్రార్థన చేయాలి అని ప్రభు చెప్తున్నాడంటే,
మొట్టమొదటి విషయం ఏమిటంటే ప్రార్థన ప్రమాదము నుండి చెప్పాలి ప్రమాదము నుండి రక్షిస్తా. అందుకే మనం ఏం చేయాలి? చూడండి ఎలా ప్రమాదం రక్షిస్తుందో. ఓ మాట 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు చెప్పి 8:30 కల్లా ముగించేస్తాను. చూద్దాం. మొదటి విషయం ఏం చెప్పాను? ప్రార్థన. అమ్మా ఆ మధ్యలో ఉన్న వాళ్ళు, ఆ చివరి ఉన్న వాళ్ళు మాట్లాడలేదు. చెప్పండి. మనం అందరం సంఘమే కదా, మనందరికీ దేవుడు తండ్రే కదా, మనది సంఘం అంటే పెద్ద కుటుంబమే కదా. కాబట్టి కుటుంబంలో అందరూ మాట్లాడాలి. అందరూ మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే ప్రార్థన ఏం చేస్తుంది? ప్రమాదము నుండి మనలను రక్షిస్తుంది. ప్రమాదం నుండి రక్షిస్తుంది. ఎలా రక్షిస్తుందో చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము ఒకసారి 22వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకి వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. చాలమా దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మొదటి విషయం ఏం చెప్పాను? ప్రార్థన ప్రమాదము నుండి రక్షించును. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము చేసే ప్రార్థన దేని కొరకు అని మీరు అడిగితే అందరూ జాగ్రత్తగా వినండి. సొదొమ పట్టణములో లోతు ఉన్నాడు. అయితే ఆ సొదొమ పట్టణములో లోతు ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రభు చెప్తున్నాడు, నేను సొదొమ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నాశనం చేస్తాను. ఎందుకంటే సొదొమ పట్టణం అనేది భయంకరమైన పట్టణం. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వారు కూడా వారందరూ విచ్చలవిడిగా జీవించిన వారు, వారందరూ కూడా పాపానికి అలవాటు పడిన వారు, విచ్చలవిడి జీవితాన్ని జీవించిన వారు. దేవుడు అనే ఆలోచన కానీ, దేవుని శక్తి అనే ఆలోచన కానీ, నీతి అనే ఆలోచన కానీ, పరిశుద్ధత అనే ఆలోచన కానీ ఆ పట్టణంలో ఉండే ప్రజలకు లేని కారణం బట్టి ఆ ప్రజలు చాలా దుర్మార్గులుగా జీవిస్తున్నారు. ఆ ప్రజలు చాలా దుష్టులుగా బ్రతుకుచున్నారు. అలాంటి దుర్మార్గులను, అలాంటి దుష్టులను నేను చూడలేను అని దేవుడు అంటున్నాడు. అలాంటి పట్టణం మీదకి అగ్ని గంధకాలు నేను కుమ్మరించి పట్టణమంతా కూడా నేను నాశనము చేస్తాను అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అయితే అబ్రహాంతో చెప్పిన వెంటనే అబ్రహాము ప్రార్థన ప్రారంభించాడు. ఎందుకు అబ్రహాం ప్రారంభించాడు అంటే, అబ్రహాము ఏమండి సహోదరుని కుమారుడైన లోతు ఆ పట్టణములో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం చేసే ప్రార్థన ఏమిటి అంటే, ప్రభువా ఇదిగో ఆ పట్టణములో లోతున్నాడు, ఆ లోతును రక్షించండి, లోతును కాపాడండి అని అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతును దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి, లోతును ఎలా రక్షించాడో చూద్దాం. అదే ఆదికాండం 19వ అధ్యాయము 20వ వచనాన్ని, 21వ వచనాన్ని, 22వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయడానికి ఈ విషయంలో నీ మనవి అంగీకరించుతని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవు అక్కడ చేరు వరకు నేనేమియు చేయలేను అనేను. పిల్లల బాగా గమనించండి. ఈ ఆదికాండం 19వ అధ్యాయము 20వ వచనం, 21, 22 మనం చదివితే అక్కడ అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి దేవుడు వెంటనే అబ్రహాము ప్రార్థన ఆలకించి సొదొమ పట్టణములోనికి 2 దేవదూతలను దేవుడు పంపించాడు. ఆ 2 దేవదూతలు వెళ్ళి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి ఇక్కడ లోతు కుటుంబానికి ఏం కలిగింది? రక్షణ కలిగింది.
అబ్రహామే ప్రార్థన చేయకపోతే ఇక్కడ లోతు సొదొమ పట్టణములో ఏమయ్యేవాడు? అక్కడ కాలిపోయి, కాలిపోయి బూడిదైపోయి నాశనం అయిపోయేవారు. అయితే అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి ఇక్కడ లోతుకి ఏం కలిగింది? రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకటి మనం చెప్పిన విషయం ఏమిటంటే, ప్రార్థన ప్రమాదము నుండి రక్షించును. కాబట్టి అబ్రహాము చేసిన ప్రార్థన లోతును ప్రమాదము నుండి దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. అదే రీతిగా ఈరోజు చాలా మంది నీ సొంత వారు, నీ బంధువులు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ అక్క చెల్లెండ్రు కావచ్చు, నీ సొంత వారు కావచ్చు, ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు. కాబట్టి వారు ఒకవేళ చనిపోతే వారు నరకంలోకి వెళ్తారు. నీవు చనిపోతే స్వర్గంలోకి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. అయితే వారు నరకం వెళ్ళడం నీకు ఇష్టం లేదు కాబట్టి అబ్రహాములాగా నీవు కూడా వారి కొరకు చబాల్ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభువు జరిగిస్తాడు. ప్రార్థనకి అంత శక్తి ఉంది. కాబట్టి విశ్వాసకి ఇచ్చిన ఆయుధం ఏమిటంటే ప్రార్థన. ఆ ప్రార్థనతో, ఆ ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థన చేత మనం ఏం చేయాలంటే, అద్భుతాలు మనం చేయాలంటే ప్రతి వారు కూడా ప్రార్థన చేసే అలవాటును మనము తీసుకోవాలి. ప్రార్థన లేని ప్రతి వ్యక్తి కూడా పాడి మీద పెట్టబడిన శవం లాంటి వాడు. బాగా వినండి, ప్రార్థన లేని ప్రతి వాడు కూడా పాడి మీద పెట్టిన శవం లాంటి వాడు. పాడి మీద పెట్టిన శవంకి ఏమి లేదు? జీవము లేదు, ప్రాణము లేదు. అలాగే ఎవరైతే ప్రార్థన చేయరో వారు పాడి మీద పెట్టిన శవం లాంటి వారు. శవము ద్వారా ఏ విధంగా అయితే ఉపయోగం లేదో, శవము ఎవరైతే మాట్లాడదో, శవము ఏ విధంగా అయితే పని చేయదో, శవము సమాధులకు వెళ్ళడం తప్ప సమాజంలోనికి ఎలాగైతే రాలేదో, అదే రీతిగా చాలా మంది దేవుని బిడ్డలు ప్రార్థన లేని కారణమున శవంలాగా ఉన్నారు. శవం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, శవం వల్ల ఎవరికి పని చేయడం లేదు, శవము ఎవరితో మాట్లాడదు, శవము ఎవరికి ఉపయోగపడదు. అదే రీతిగా నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీవు కూడా ఎవరికి ఉపయోగపడవు. హల్లెలూయా. కాబట్టి మంచి రాత్రికాల సమయమందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము ఈ 2వ వచన ప్రకారంగా దేవుడిచ్చిన అంశం ఏమిటంటే ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది? చెప్పాలి, అందరూ చెప్పాలి. ప్రమాదం నుండి రక్షిస్తుంది అని మనం తెలుసుకున్నాం. ఇక చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి త్వర ముందుకు వెళ్తున్నాను. రెండవది, ప్రార్థన పరిస్థితులను మార్చును. చెప్పండి. మొదటిగా మనం ఏం తెలుసుకున్నాం? రెండవది, ప్రార్థన పరిస్థితులను మార్చును. అందరూ చెప్పండి, మరొకసారి చెప్పండి. ప్రార్థన పరిస్థితులను మార్చును. ఎలా పరిస్థితులు మారుస్తుందో చూద్దాం. ఎస్తేరు గ్రంథం, అందరూ త్వరగా చదువుదాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15, 16 వచనం చదువుకుందాం త్వరగా. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం 2 వచనాలు చదివితే అక్కడ ఏముందంటే యూదులందరూ కూడా షూషాను కోటలో ఉన్నారు. ఎక్కడున్నారు? షూషాను కోటలో ఉన్నారు. అయితే యూదులందరూ షూషాను కోటలో ఉన్న కారణం బట్టి అక్కడ హామాను మంత్రి ఏం చేశాడంటే, ఈ యూదులంటే, ఈ క్రైస్తవులంటే తనకు పడదు కాబట్టి రాజు చేత ఏం చేశాడంటే మరణ శాస్త్రాన్ని ఒకటి పుట్టించాడు. చెప్పండి,
మరణ శాస్త్రాన్ని పుట్టించాడు. ఆ విషయము ఎస్తేరుకు తెలిసింది. అప్పుడు ఏ విధంగానే సరే ఈ శాసనము రద్దు చేయబడాలి, ఈ శాసనం తొలగించబడాలి, ఈ శాసనం పూర్తిగా నిర్మూలన చేయబడాలి అని చెప్పి 3 దినాలు తన పనికత్తెలతో, తన చెలికత్తెలతో, తన స్నేహితులతో ఎస్తేరు ఏం చేసిందంటే ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఎస్తేరు ఏం చేసింది? ప్రార్థన చేసింది. వినండి, చూడండి, ఏమిటో తెలుసా? సర్వసాధారణంగా ఒక్కసారి రాజు ఆ తాకీదులు రాయించి రాజు ఉంగరంతో ముద్రించిన తర్వాత ఏ మానవుడు కూడా ఆ చట్టాన్ని మార్చలేడు, ఏ మానవుడు కూడా ఆ చట్టాన్ని రద్దుపరచలేడు, ఏ మానవుడు కూడా ఆ చట్టాన్ని తీయలేడు. అయితే ప్రియులారా, బాగా గమనించండి, రాజు శాసనాన్ని ఆజ్ఞాపించిన, రాజు చట్టాన్ని పుట్టించిన, కానీ ప్రార్థనకు ఏముందంటే పరిస్థితులను మారుస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు చేసిన ప్రార్థనకు ఆ యొక్క శాసనం, మరణ శాసనం ఏమైందంటే రద్దు చేయబడింది. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చెప్పలు కొడదాం. ఆ శాసనమే రద్దు చేయబడింది. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. అద్భుతమైన కార్యాలు చేయగల శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆ శాసనాన్ని రద్దుపరిస్తే నీ జీవితంలో కార్యం చేయలేడా? నీ భర్తను మార్చలేడా? నీ బిడ్డలకు భవిష్యత్తులు ఇవ్వలేడా? నీకు ఆరోగ్యం ఇవ్వలేడా? నీ స్థితిని మార్చలేడా? నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచలేడా? నీ బిడ్డలకు ఉద్యోగాన్ని ఇవ్వలేడా? నీ స్థితిని, నీ తలరాతను మార్చలేడా? మార్చగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కఠినమైన శాస్త్రము అక్కడ తయారు చేయబడింది. ఎవరు కూడా మార్చలేరు, ఏ రాజు కూడా మార్చలేడు, ఏ మానవుడు కూడా మార్చలేడు. అలాంటిది ఎస్తేరు చేసిన ప్రార్థన వలన శాసనమే రద్దు చేయబడింది. యూదులందరికీ క్షేమం కలిగింది, యూదులందరికీ ఆనందం కలిగింది. చూడండి, ఒక మాట చదువుదాం. 8వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం త్వరగా. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానములోను, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. హల్లెలూయా. ఎందుకు యూదులందరికీ సంతోషం కలిగింది? అది మరణ శాస్త్రం కొట్టివేయబడింది, మరణ శాస్త్రం రద్దు చేయబడింది, మరణ శాస్త్రం తొలగించబడింది. కారణము అది ఎస్తేరు చేసిన, నా భర్త మారడండి అనొద్దు, నా పిల్లలు చదువు రాదండి అనొద్దు, నాకు రోగం పోదండి అనొద్దు, నా తలరాతండి, నా తలరాతండి, నా తలరాతండి, నన్ను మార్చేవారు ఎవరు లేరండి అంటారు కొంతమంది. నీ తలరాతను మార్చగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా అప్పులు తీరవండి అనొద్దు, యేసు నామములో అప్పులు తీర్చబడును గాక. యేసు నామములో నా బిడ్డలకు మంచి సంబంధాలు వచ్చును గాక. యేసు నామములో నా భర్తకు రక్షణ భాగ్యం కలిగించును గాక. యేసు నామములో నా తలరాత మార్చబడును గాక. అటువంటి గొప్ప కార్యం చేయగల సమర్థుడు యేసు ప్రభువై ఉన్నాడు. కాబట్టి రెండవది ఏం చేస్తుంది? ప్రార్థన పరిస్థితులను మారుస్తూ ఉంది. మూడవ మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడవది, ప్రార్థన ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదమును ఇచ్చును. చెప్పండి. ప్రార్థన ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదము ఇచ్చును. అందుకే ప్రార్థన మనం చేయాలి. బైబిల్ చూద్దాం, ఎవరికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఎవరికి ఆయుష్ ఇచ్చాడు, ఎవరిని ఆశీర్వదించాడు చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతనో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. ప్రియులారా, బాగా గమనించండి. ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయము పిల్లల 3వ వచనం మనం చూస్తే ఇక్కడ హిజ్కియాకు ఏం కలిగిందంటే మరణకరమైన రోగము కలిగింది. అయితే ఏ హిజ్కియా అయితే మరణకరమైన రోగం వచ్చిందో
ఆ హిజ్కియా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేశాడో వెంటనే ఆయనకి ఏమొచ్చిందంటే ఆరోగ్యం వచ్చింది, రెండవది ఆయుష్ వచ్చింది, మూడవది ఆశీర్వాదం వచ్చింది. ఒకసారి 6వ వచనం చదవండి. 38వ అధ్యాయము 6వ వచనమా. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్నికి ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నిన్ను కాపాడుచు, నిన్నును నీ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన బట్టి ఒకటి, హిజ్కియాకి ఏం కలిగింది? ఆరోగ్యం వచ్చింది, 2 ఆయుష్ పొడిగించింది, 3వది ఆశీర్వాదం వచ్చింది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ప్రార్థన. కాబట్టి 3 విషయాలు చెప్పండి. 1, ప్రార్థన ప్రమాదం నుండి రక్షిస్తుంది. 2, ప్రార్థన పరిస్థితులను మారుస్తును. 3వది, ప్రార్థన ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదం ఇచ్చాను. ఈ 3 కార్యాలు జరగాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేసి చూడు, దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చాలా గొప్పది. ఈ 2వ వచనం ద్వారా మనకు నేర్పించిన అంశం ఏమిటంటే ప్రార్థన చేద్దాం, అద్భుతమైన కార్యాలు చూద్దాం, అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈ కూడిక ముగించుకుందాం. ప్రతివారు లేచి నిలబడదాం. దేవుడు ఈ రాత్రి ప్రార్థన అనే అంశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతివారు లేచి నిలబడదాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట ప్రార్థన అనే అంశం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. ప్రార్థన ప్రమాదం నుండి రక్షిస్తుంది, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదం ఇస్తుంది. ఈ 3 గొప్ప కార్యాలు ప్రభు చేయాలంటే నీ జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. కాబట్టి ఎందుకు పౌలు కొరింథీ సంఘాన్ని చూసి అంత సంతోషపడుతున్నాడు? ఎందుకు పౌలు కొరింథీ సంఘం కోసం అంత వివరంగా రాశాడు అంటే, కొరింథీ సంఘం ప్రార్థించే సంఘం. కొరింథీ సంఘములో ప్రార్థించేవారు ఉన్నారు. కొరింథీ సంఘం ప్రార్థన అంటే వారికి ఎక్కువ ఇష్టం. అందుకే ఆ సంఘం కోసం అంత వివరంగా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొరింథీ సంఘం వలె మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రభువా, ప్రతివారు కూడా అడుగుదాం ప్రభుని, ప్రభువా ఈ రాత్రి ఈ 3వ దినం ఉపవాస ప్రార్థన ద్వారా మాకు నేర్పించిన అంశం ఏమిటంటే ప్రార్థన. ప్రభువా, నిజంగా నేను ప్రార్థన చేస్తే నువ్వు పరిస్థితులు మారుస్తావు నాయన. నేను ప్రార్థన చేస్తే నా భర్తకు మారు మనసు ఇస్తావు ప్రభువా. నేను ప్రార్థన చేస్తే నా బిడ్డలకు మంచి భవిష్యత్తులు ఇస్తావు తండ్రి. నేను ప్రార్థన చేస్తే నా బిడ్డలకు మంచి సంబంధాలు ఇస్తావు తండ్రి. నేను ప్రార్థన చేస్తే నాకు నా అప్పులన్నీ తీరిపోతాయి ప్రభువా. నేను ప్రార్థన చేస్తే నాకు ఆరోగ్యం ఇస్తావు ప్రభువా. నేను ప్రార్థన చేస్తే నాకు ఆయుష్ పొడిగిస్తావు తండ్రి. నేను ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదం ఇస్తావు తండ్రిని. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఎన్నో శ్రేష్టమైన విషయాలతో ప్రభు మనతో మాట్లాడు. దేవుడు మెల్లని స్వరం మనకు వినిపింపచేస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఈరోజు ప్రభు దగ్గర తీర్మానంతో, ప్రభువా నేను ప్రార్థన చేసే బిడ్డగా నన్ను చేయ ప్రభు అని ప్రతివారు అడుగుదాం. చాలామంది మౌనంగా ఉన్నారు. ప్రభువా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన కోసం నాతో మాట్లాడావు తండ్రి. నేను ప్రార్థన చేస్తే నువ్వు చేయగలిగిన కార్యాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. ఏదైనా చేయగల సమర్థుడు తండ్రి. అంత గొప్ప దేవుడివయ్యా. నీ గొప్ప కార్యాలు బట్టి ప్రభువా రాత్రి ప్రార్థించే బిడ్డగా నన్ను చేయండి నాయన. ప్రార్థించే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభువాని ప్రతి వారు కూడా దేవుని దగ్గర అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుని సేవకులు